వెల్కమ్ టు ఉన్న ముచ్చట. నేను మీ హరి. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపురం గ్రామంలో మన జాజాల రాణి అంగన్వాడీ టీచర్, మరి ఆమె ఏ దేశానికి రాని అనుకున్నదో ఏం రాని అనుకున్నదో గానీ పసిపిల్లగాని అయితే ఏం కొట్టిందబ్బా. ఇంతనన్నా మానవత్వం ఉందా ఆమెకు? ఏమన్నా ఉందా? అన్నమే తింటదా మరి ఆమె కడుపుకు? లేకపోతే పిల్లలకు అన్నదా ఆమె? లేకపోతే మనిషైనా? మానవ జన్మ నా ఫస్ట్ ఆమెది. ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే అసలు అంగన్వాడీ టీచర్ గా గామెకి ఎందుకు ఇచ్చారు? ఆ ఊర్లో ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఎవరు లేరా? చదువుకున్న వాళ్ళు, మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరు లేరా? గామెకి ఎట్లా ఇచ్చారు అంగన్వాడీ టీచర్ పోస్టు? అసలు అంగన్వాడీలో చదువుకునే వాళ్ళు ఎవరు? అంగన్వాడికి పోయేటోళ్ళు ఎవరు? అంగన్వాడికి పంపించే వాళ్ళైనా పోయే పిల్లలైనా ఎస్సీ ఎస్టీ బీసీ పేద వర్గాల పిల్లలు కదా అందులో పోయేది. అసలు ఆ సంస్థలు ఉన్నదే పేద వర్గాల కోసం కదా. అంటే ఏ కులం వాళ్ళైనా సరే పేద వర్గాలుగా ఉన్న వాళ్ళే కదా పోయేది. ఈ వెలమ దొరసానికి ఈ రాణి గారికి ఎవరిచ్చిరా ఉద్యోగం? అసలు ఇచ్చిన బడపై ఎవరు? మా పిల్లలు చదువుకునే బడులల్లో ఈమెకేం పని? అసలు పెద్ద పెద్ద స్కూళ్ళలోనూ పెద్ద పెద్ద కాలేజీలలోనూ టీచర్ జాబ్ కాదు కదా అది. అంగన్వాడి కదా, పసిపిల్లలు ఉండే అంగన్వాడి కదా అది. 5 ఏళ్ల లోపు ఉండే పిల్లల కోసం కదా అది ఉన్నది. అట్లాంటి వాళ్ళని ఎంత ఒక అమ్మగా అక్కడ తల్లి ఉండకపోయినా ఆ ఆయ కానీ అక్కడ టీచర్ కానీ ఒక తల్లిగా ఉండి చూసుకోవాల్సిన టీచర్ పోస్ట్ అది. ఇట్లాంటి మానవత్వం లేని దానికి ఎట్లిచ్చిరా? కొంచెం అన్న అన్నం తింటది ఆమె? కొంచెం ఆమె ఒంటికి ఏమైనా షీము నెత్తిరేమని ఉండొచ్చా? ఆమె పిల్లల కన్నదే కదా, ఆమె కడుపులు ఇంత ప్రేమ ఉండాలి కదా ఆడ మనిషి అయినప్పుడు. రోడ్డు మీద గానీ బయట గానీ మన ఇంటి పక్కల గానీ చిన్న చిన్న పిల్లలు చూస్తుంటే ముద్ద వస్తుంటారు. చిన్న పిల్లలు చూస్తుంటే జాలి వేస్తుంటది. అయ్యో పాపం పిల్లలు అనిపిస్తుంది. అట్లాంటిది ఎట్లా కొట్టిందంత హీనంగా? అసలు ఏం అనిపించలేదు ఆమె కొడుతుంటే? అంత దారుణం కొడుతుంటే ఊళ్ళో గ్రామ పంచాయతీలో ఉన్న మనుషులు ఏం చేస్తున్నారు? తీర్చి ఆమెను కూడా జుట్టు పట్టి కొట్టాలి కదా అవసరమైతే. అంత చిన్న పిల్లల మీద ఆమె సైకోయిజాన్ని చూపిస్తుంటే ప్రజలే బుద్ధి చెప్పాలి కదా. అరే పాపం పిల్లగాడు ఏం తప్పు చేసిండయా? ఆమె రాయి తీసుకుని కొట్టిండా? ఇంకేమన్నా చేసిండా? ఏంది దారుణం? ఎవడు అడగాలి ఇవన్నీ? సో ఇంత దారుణం ఏంది? అది ఏ ఒక్క మీడియా కనబడతలేదు, ఏ ఒక్క రాజకీయ నాయకుని కనబడతలేదు. అసలు చిన్న పిల్లోడు అంటే వానికి ఓట్లేదేమో బహుశా. ఒరే వానికి లేకపోయినా వాళ్ళ అమ్మాయికి ఉంది కదా నాయన. వాళ్ళ అమ్మాయి ఉన్నారు, తాత నాయనమ్మ ఇట్లా చుట్టాలు పక్కల మొత్తం ఉండొచ్చు కదా. వాళ్ళ ఓట్ల కోసం పోవచ్చు కదా నాయన. మీరు ఓట్ల కోసం కాకపోయినా కానీ అసలు ఎట్లాంటి సిచ్యువేషన్ రా బాబాది. అసలు చూసి చూడనట్టు ఎట్లా ఊకుంటున్నారు. ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఒక్కరు పోయి అక్కడ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడడం, ఆ పిల్లగాని చూడడం, పరామర్శించడం జరిగింది. ఇంకెవరు కనబడతలేదా? ఇంకెవరు లేరా లోకం మీద? మీరెందుకు పోతలేరు? డాక్టర్ విశారదన్ మహారాజు ఎక్కడ ఏ జరిగినా చాలా తొందరగా రియాక్షన్ తీసుకుంటున్నాడు, అద్భుతంగా ఫైటింగ్ చేస్తున్నాడు ప్రతి ఒక్క విషయం మీద. అనగారిన వర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా, వాళ్ళ పిల్లలకు ఏ సమస్య వచ్చినా ముందు వరుసలో నిలబడి కొట్లాడుతున్నాడు గవర్నమెంట్ తోనే. సంతోషంగా అనిపిస్తుంది సార్ను చూస్తుంటే. ఇట్లాంటి మూర్ఖురాళ్లకు అట్లాంటి ఉద్యోగాలు ఇవ్వకండి. ఉద్యోగాలు ఇస్తుంటే అట్లాంటి వాళ్ళని జిహెచ్ఎంసీలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వరు. రోడ్లు ఊడ్చేది, మోరీలు తీసే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, అట్లాంటి వాళ్ళకి వీళ్ళని పర్మిట్ చేయరు. అట్లాంటి వాళ్ళకు అట్లాంటి జాబులు తీసుకోరు. కానీ అంగన్వాడీ టీచర్ దోసుక తినడానికి పిల్లల పేరు మీద వచ్చే గుడ్లు, ఆ పిండి, ఆ వస్త్రాలు, అలా కావాల్సిన ఫుడ్ వస్తుంటాయి కదా, అవి దోసుక తినడానికి వేస్తారు ఇట్లాంటి జాబులు. ఈ వార్డెన్ పోస్టులు ఇవి ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వకండి. అసలు పిల్లల మీద బతికే ఏ ఒక్కరికి ఇట్లాంటివి ఇవ్వకండి. ఎందుకంటే వాళ్ళకి మానవత్వం లేదా, మనుషులే గారు, అసలు మనిషి జాతికి సంబంధించిన గానే గారు. ఒకవేళ అయితే ఎందుకు ఇంత దారుణంగా కొడతారా? అసలు ఏం చూసుకొని వీళ్ళకి పొగరు? ఎవరు ఏం చేయలేరనా? ఏం చేస్తుంది గవర్నమెంట్ వేసి బొక్కలేక? ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్తేనే కదా రేపు ఇంకెవరైనా పిల్లలు ముట్టుకోవాలన్నా, రేపు పిల్లలకి ఏమైనా మంచి ఫుడ్ పెట్టాలన్నా, ఫుడ్ విషయంలో కల్తీ చేయాలన్నా, ఏమైనా గవర్నమెంట్ ఇచ్చిన మంచి ఫుడ్ పిల్లలకు మంచిగా ఇస్తారు కదా, ఎందుకు పట్టించుకోవట్లేరు? అసలు గవర్నమెంట్ పట్టించుకోకపోతే ప్రజలారా ఊరుకోకండి. ఏ గ్రామంలో అయితే ఇలాంటివి జరుగుతాయో బరాబర్ ఎంటికలు పట్టుకొని గుంజి ఈడ్చి తనండి. మీరేదంతా ఆటోమేటిక్ గా గవర్నమెంట్ కి బుద్ధి వస్తుంది. ఇట్లాంటి బుద్ధి లేని వాళ్ళకి కూడా బుద్ధి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ప్రజలారా ఓట్లేసి గెలిపించేది మీరే. ఎవడన్నా తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సింది కూడా మీరే. ఓట్లేసి గెలిపించి చేతులు ఎత్తేసి పక్కలు నిలబడమే మీ బాధ్యత కాదు. బరాబర్ తప్పు చేసినోడికి గవర్నమెంట్ వాళ్ళు లేట్ గా రియాక్షన్ తీసుకుంటే ఫాస్ట్ గా మీరు రియాక్షన్ తీసుకోండి. బుద్ధి ఎప్పటి ఈడ్చి తన్నండి ప్రజలారా. ఎక్కడ అయితే అక్కడ, ఏ గ్రామంలో అయితే ఆ గ్రామం వాళ్ళు, ఏ మండలంలో అయితే ఆ మండలం వాళ్ళు, కాలేజీలల్లో, స్కూళ్ళల్లో, ఏదైనా సరే హాస్టల్లో, ఎక్కడైనా సరే ఎక్కడైతే సమస్య ఉంటుందో ఫస్ట్ 1 డే చూడండి, 2nd డే మీరే పరిష్కారం చూసుకోండి. ఈడ్చి తన్నండి, జుట్టు పట్టి కొట్టండి అవసరమైతే. ఎక్కడ ఫుడ్ సరిగా లేకపోయినా, ఎక్కడ ఇట్లాంటి పిల్లల మీద ఎట్లాంటి అగత్యాలైనా, ఇట్లాంటి సారు వాళ్ళ కన్ను పడ్డా, వార్డన్లో గానీ టీచర్లు గానీ కన్ను బాగా పడుతున్నాయి మధ్యలో. సో ఈ లేని నా కొడుకులు చాలా మంది ఎక్కువ అవుతున్నారు. పొట్టు కొట్టొచ్చు ఇట్లాంటి తప్పుడు కొడుకులను. ఖచ్చితంగా మీరే బుద్ధి చెప్పాలి. ప్రాబ్లం ఉన్న చోట 1 డే గవర్నమెంట్ వదిలేసి, గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి రియాక్షన్ రాకపోతే ప్రజలే బుద్ధి చెప్పాలి. ఎవడో రాడు, అయిపోయింది. వీళ్ళ ఓట్లు పడ్డాయా, గెలిచినావా, బయట పడ్డా సంపాదించు. మళ్ళీ ఎలక్షన్ల దగ్గరకు వచ్చినప్పుడు ఒక పని చేసినట్టు చూడాలి, ఫోటో దిగాలి, పెట్టాలి. ఓ పని చేసినట్టే అంతవరకే. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఉన్నారు కాబట్టి మన స్వార్థం కోసం మనం ఉండాలి. మన ఆత్మరక్షణ మనకి ఇంపార్టెంట్, మన పిల్లల భవిష్యత్తు మనకి ఇంపార్టెంట్. మన పిల్లల మనం కొట్టుకుంటేనే బాధ అయితే అట్లాంటి పనికిరాంది కొడితే ఎందుకు కుట్టున్నారు మీరు? ఊరు ప్రజలు గుంజి తన్నాలిగా, ఇంట్లో గుంజి తనాలి. అట్లాంటి
వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటది ఇక్కడ. సరే అట్లా కూడా ఏమన్నా నలుగురు పోయి ధైర్యం చేస్తాము, పోయి ఇంట్లో గుంజుకుతామో ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు ఉంటారు, పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ కొట్టించుకున్నది దెబ్బలు తిన్నది పేద వర్గాల పిల్లలు కాబట్టి, కొట్టింది మాత్రం అగ్రవర్ణాలు కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ మాత్రం అగ్రవర్ణాలకే ఉంటది. అది తప్పు ఎక్కడ సైడ్ ఉన్నా పర్వాలేదు, సపోర్ట్ మాత్రం గవర్నమెంట్ సపోర్ట్ మాత్రం అగ్రవర్ణాలకే ఉంటది అని ఈ రోజు మళ్ళొకసారి ప్రూఫ్ అయింది. దీన్ని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. తప్పు ఎవరిదిన్నా సరే సపోర్ట్ ఎవరికి అనేది. అదే ఒకవేళ పేద వర్గాలకు సంబంధించిన టీచర్ ఉండి అట్లాంటి ఎలమ బిడ్డకో రెడ్డి బిడ్డకో ఎవరైనా సరే బలిసిన బిడ్డ అగ్రవర్ణాలలో వాళ్ళ పిల్లలకి ఏదైనా ఒక దెబ్బ పడినుంటే ఇట్లా ఒకటి అయినుంటే నేను కొట్టడం కాదు కదా, నేను ఊరు బహిష్కరణ కూడా చేసే అవసరం అయితే అంత దారుణంగా ఉంటది. వాళ్ళకి సపోర్ట్ ఎప్పుడు ఉంటది, పోలీస్ వ్యవస్థ మొత్తం అట్లాంటి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. అసలు ఈ వ్యవస్థలను ఎందుకు ఉన్నాయో, ఈ వ్యవస్థలు ఎవరి కోసం ఉన్నాయో, డబ్బున్న కోసమా అందరి కోసమా అర్థమైతలేదు. ఖచ్చితంగా ప్రజలరా ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. మీ వరకు వస్తే మీ ఊర్లో సమస్యను మీరే తీర్చిదిద్దుకోవాలి, మీరే బుద్ధి చెప్పండి. 10 రూపాయలు పెట్టే పని కాదు ఇది, ఈడ్చి తన్నే పని. ప్రతి ఒక్కరు రెడీ అవుతారు ఈ పనికి, ప్రతి ఒక్కరు కావాలి కూడా. ఎన్ని రోజులు అరాచకాలు, ఎన్ని రోజులు తింటారు మన పిల్లలు? మన తాతలు తిన్నారు, మన అమ్మనాన్నలు తిన్నారు దెబ్బలు, ఇలా మన పిల్లలు తింటారు. మనం మాత్రం అడ్డమైనకి జై కొట్టుకుంటూ తిరుగుతున్నాం. తన్నూరి బరాబరిగా తప్పు చేస్తే ఒక రోజు గవర్నమెంట్కి వదిలేయాలి. ఎందుకంటే చట్టానికి మనం మర్యాద ఇవ్వాలి. ఆ మర్యాద 1 డే మాత్రం వేయాలి. సెకండ్ డే చట్టాన్ని మన చేతులకు తీసుకురైనా సరే తన్ని పడేసేది. మనకు న్యాయం జరిగిన చట్టం మనకెందుకు? బరాబరిగా తన్ని నిలదీయండి. ఎక్కడ తప్పు జరిగినా 1 డే వెయిట్ చేసి సెకండ్ రియాక్షన్ చూసి వణికిపోవాలి ప్రతి రాజకీయ నాయకుడు కానీ, ప్రతి చిల్లర విషయాలు వేసే ప్రతి ఒక్కరు కూడా. నమస్తే.